తీసుకోవాలో నాకు తెలుసు. చెప్పుదా కొడతా నువ్వు నాటకాలు ఆడొద్దు. చెప్పుదా కొడతా నువ్వు నాటకాలు ఆడొద్దు. బాగా బలిసినావు, బాగా బలిసినావు. ఫోన్ వచ్చేయి, నేను చేయకొచ్చేస్తా. ఫోన్ వచ్చేయి, నేను చేయకొచ్చేస్తా. ఇదేంలే జిమ్ని కొంత జలక్కిద్దాం. ఏంటంటే ఈ మధ్యకాలంలో శుద్ర పూజల టైపు, ఇట్లా పూజల టైపు కొద్దిగా ఏదో సంబంధించి భయపెట్టే టైప్ ఏది చేయలే. యాక్చువల్లీ శుద్ర పూజలు సంబంధించింది కాదు. నాకు వచ్చిన ఆవులాయిలో నేను చేస్తాను. ఇప్పుడు జిమ్మి బయలుదేరితే వాళ్ళ తమ్ముడు నాకు ఫోన్ మెసేజ్ పెడతా అన్నాడు. అందుకు ఇది సెటప్ చేసుకుంటాను. నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం మనం. నీ రోడ్డు పూజ నీకు చేస్తాడు. అయ్యా పదా వస్తా త్వరగా పడు పడ. మీరే గబ్బులు వేదట్లున్నారు ప్లాన్ అంతా. అట్లే కొన్ని రక్తం నీళ్ళు కలిపి పెడతాను. ఇట్లా ఎట్లా వస్తుందో అప్పుడు చూద్దాం. ఏంటంటే మనం ఫ్లోలో వెళ్ళిపోయే టైపే కాబట్టి ఆ ఫ్లోలో ఎట్లా వస్తుందో దాన్ని బట్టి వెళ్ళిపోదాము. వీళ్ళు సగం గబ్బు పట్టించేది అట్లున్నారు. నీకు దండం పెడతా పా రూమ్లో వేస్తాను నిన్నే పదా. వచ్చేస్తానంట. A few minutes later. ఓం భగపుగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై కోసం అనేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. ఏం చేస్తాను? పిచ్చా నువ్వు ఆట పట్టించే ఆటలన్నీ పట్టించుకోవద్దు. నాకు ఇప్పుడు రాత్రి అంటే టైం భయం అవుతుంది. ఒక లేడీ పిచ్చే నువ్వు ఓ చెప్తాడు. ఏంటంటే డోర్ వేసేమో కొడతా కూర్చుంటే డోర్ వస్తే డోర్ నిజం అనుకుంటారు. ఎవడైనా చూస్తే శుద్ర పూజలు చేస్తారు చుట్టుపక్కల వెళ్ళేస్తారు. నువ్వు అరిసేది కదా ఇడుచు కూర్చో సైలెంట్ చెప్తా. మళ్ళీ ఏంది మీ డోర్ కూడా వేసుకోలేదు. జస్ట్ ఇట్లా గడి పెట్టానే గడే ఇట్లా కొడతా అంటే వచ్చేసింది. టైట్ పెట్టి వచ్చి కూర్చోప్తా. కొద్దిసేపు కూర్చోప్తా. ఎందుకు ధనం చూపిస్తా నీకు. ధనం చూపిస్తా. నాకు తెలిసిన వ్యక్తి వేరే వ్యక్తి ధనం తెచ్చుకున్నాడు. నువ్వు కూర్చో అన్నాక కూర్చో. వేరే వ్యక్తి ధనం తెచ్చుకున్నాడు. నువ్వు కూర్చో అన్నాక కూర్చో. యూట్యూబ్ లో ఏది యూట్యూబ్ లో చూసింది? యూట్యూబ్ లో అందరితో చేస్తాను. సరే నన్ను డిస్టర్బ్ చేయొద్దు. చేయడం కానీ మీ కిటికీలు కూడా డోర్ ఎందుకు చేస్తున్నావు అట్లా? ఈ టైంలో మెంటల్ ఉంటాను నేను. మెంటల్ ఉంటాను నేను. ఆ మెంటల్ ని లేపద్దు. పెళ్ళం కోపం బలం దిగి చంపల్ పగల. పెళ్ళం కోపం బలం దిగి చంపల్ పగల.
దా నువ్వు బయటికి వెళ్ళిపోతే ఏం చేయద్దు గిడేస్తా కూర్చో. నీ పాత్ర కూడా నాకు కొద్దిగా యూజ్ ఉంటుంది, కూర్చోప్తా. మా అమ్మకి చెప్తే ఫోన్ చేసి. నువ్వు చెప్పే విషయం కాదు ఇది, తర్వాత నువ్వేమని చెప్పుకో. నాకు గడియలు పోయినాయంటే మళ్ళీ నేను చాలా దారుణం తయారవుతాను. వచ్చి సైలెంట్ కూర్చో. నీ సైలెంట్ కూర్చోన్నా సైలెంట్ కూర్చో. చెప్పు. కూర్చో, చెప్పేది ఏమి ఉండదు. కూర్చో, ఈ పక్కన కూర్చో. నేను కూర్చోను. కూర్చో, మళ్ళీ పైన వేయడం కూర్చో. కూర్చో. నన్ను తింపేసి వెళ్ళిపోయాడు. కూర్చో. చెప్పు. నువ్వు ఏం చెప్పు, ఏం మాట్లాడద్దు. నా అసలు డిస్టర్బ్ చేయకుండా సైలెంట్ కూర్చో. నేను ఏది చేసుకోవాలి నేను చేసుకుంటా. వ్యూహం బలం. నాకు ప్రామిస్ చెప్తాను, రక్తం కక్కుంటావు నువ్వు. నాకు దీని విషయంలో మధ్యలో ఎంటర్ కాదు. ఊరికే కూర్చో. నువ్వు సైలెంట్ కూర్చో. నేను లేయకూడదు, చక్రం తీసుకొని కూర్చున్నాను, లేయకూడదు. నన్ను లేపినావా ప్రేతాత్మలు లేస్తాయి. ప్రామిస్ నువ్వు ఇంట్లో నుంచి కదలవు. ప్రామిస్ నువ్వు ఇంట్లో నుంచి కదలవు. మళ్ళీ భయంగా నువ్వు ఊరికే మాట్లాడకుండా డిస్టర్బ్ చేయకుండా కూర్చో. 2 నిమిషాల్లో కథం. మీ చుట్టుపక్కల ఏమనుకుంటారా? యుహం బలం యహం పెళ్ళాం పైత్యం. మీ గుడ్డు పగిలిందా? ఇల్లంతా స్మెల్. జలం గలం పెళ్ళం పైకి లేపుదాం. జలం గలం పెళ్ళం పైకి లేపుదాం. ఏందని మీ పిచ్చి. ఉహం ఉహల్ జలం బలం బలం తులం చినం. ఫ్యానేనా? కదింతందం కదింతందం. చేబిట్టు. నాకు ఇలాంటివన్నీ పెట్టొద్దు. ఒక్క నిమిషం వింటావా? గొర్రె రక్తము, మేక రక్తము, 5 రకాల రక్తంని కలిపి దీన్ని కూర్చున్నాను. అది ఇంకా కావాల్సిన ఏకైక చక్కెర రక్తం. చక్కెర రక్తం ఒకసారి తాగుదురా. ఇంకొక రక్తం కలిసేది ఉంది. ఇంకో 2 రక్తాలు ఉన్నాయి. ఒకటి పిల్లి రక్తం, ఒకటి పిల్ల రక్తం. పిల్లి రక్తం నేను ఎట్టు తీసుకోవాలో నాకు తెలుసు. చెప్పుదా కొడతా నువ్వు నాటకాలు ఆడొద్దు. చెప్పుదా కొడతా నువ్వు నాటకాలు ఆడొద్దు. పనికి మళ్ళీ దాన్ని చేసేదానికి పిల్లి రక్తం తొక్క రక్తం అనొద్దు. నాకు కోపం, ఊడు భయపడేది లేదు ఇక్కడ. బలం, మూర్ఖం, నీ పిండం రెచ్చగొట్టుకునే పనులు ఏవి చేయొద్దు. అర్థమైందా? నువ్వు అదుపులో ఉండు, నన్ను అదుపులో ఉన్ని. చుట్టుపక్కల ఉన్న ప్రేతాత్మలను కూడా అడుపులో. నువ్వు వాడి వే లోపల రక్తం గడ్డలు కక్కిపోతే చూస్తావా? శుభ్రమే ఊడి చేస్తా. రక్తమంతా ముక్కలమ్మడి చూడమ్మడి కనుగుడ్కి కక్కి రక్తమంతా ముక్కలమ్మడి చూడమ్మడి కనుగుడ్లమ్మడి మొత్తం రాలా. నువ్వు అందరితో ఎవరితో చేయడం కాదు, సీరియస్. ఇది కేరళ తమిళనాడు ఆ బార్డర్లో జరిగే మంత్రం ఇది. ఒక్క నిమిషం చెప్తా. నీవి 3 చెక్కలు రక్తం బొట్లు కావాలా, పిల్లివి 6 చుక్కలు కావాలా. చెక్కలు కాదు, రక్తం బొట్లు. నీ 3 రక్తం బొట్టు దాంట్లోకి వేసినావు. బ్రహ్మాండమైన ఐశ్వర్యం, బ్రహ్మాండమైన ఐశ్వర్యం, బ్రహ్మాండమైన అమోఘం. చిల్లర నిమ్మి నువ్వు నాకు అవలే చేయొద్దు. మా అమ్మకు ఫోన్ చేసి చెప్తా. నేను 3 చుక్కలు అడిగిన, 3 చుక్కలు అన్నాను. 3 చుక్కలు మర్యాదంగా దీంట్లోకి వేసిపో. నువ్వు ఎప్పుడు చూడని ధనం, వజ్రాలు, వైడూర్యాలు, అపారమైన సంపద, ప్రతిష్టలు కలుగుతాయి నీకు. ప్రపంచవ్యాప్తంగా నీకు ఎనలేని గౌరవం దక్కుతుంది. బయట వాళ్ళకి వినిపిస్తుంది. నిజంగా ఏందనుకుంటారు? సోఫా లేపుదునా ఎడం చేత్తో? నా శక్తి, నా బలం గమనిస్తావా? సోఫా లేపుదునా సోఫా ఎడం చేత్తో? చెప్పు, లేపుదునా సోఫా? ఎందుకు లేపుతో? నా బలాన్ని చూస్తావు కదా నువ్వు. నేను నా బలాన్ని చూస్తావు కదా నువ్వు. నేను కూర్చున్న చక్రం బలం ఎందుకు చూస్తావు కదా నువ్వు. చక్రం
లేపుదునా సోఫా చెప్పు. ఎందుకు అన్ని మూడు చెత్త చేస్తావు? చెత్త గిత్త మాట్లాడుతూ ఇంటి నిండా నోట్లు కట్టలు పరుస్తా, నీ ఇట్లా బంగారు పిచ్చి పెట్టుకోవద్దు బిస్కెట్లు నీ. గోడకేపిస్తా, అడ్డంగా డబ్బులు రా. వజ్రాలు నీకు చూసే నీకు వజ్రాలు చూపు చూపు పోతా, నీకు చూసే నీకు వజ్రాలు చూపు చూపు పోతా, నీకే వజ్ర వైడూరాలు నీ అమ్మ ఆ భోగ మీద వెలుగు చూస్తే ఆ వెలుగుని మనము మనసారా కళ్ళతో ఆస్వాదించాలా. బంగారాన్ని స్పర్శ మనం ఇట్లా పట్టుకునే, బంగారు గడ్డ, బంగారు నగలు, బంగారాన్ని స్పర్శ మనం ఇట్లా పట్టుకునే, బంగారు గడ్డ, బంగారు నగలు. గుడ్డునే ముట్టకూడదు, చక్రంలోంచి వెళ్ళిపోయింది. గుడ్డు తీసుకో. తీసుకోకపోతే నిజంగా చెప్తాను. ఏం చేస్తావు? నీ మీ ఇల్లంతా చెత్త చేస్తాను. చెత్త కాదు, బంగారు కట్ల మూట చేస్తా, ఇంటిని వజ్ర వైడూరాలతో వెలుగు కాంతిని విరజల్లిస్తా, కిటికీల్లో నుంచి మొత్తం అంతా. భూలోకాలని అధిపతి ఎవరున్నారో వాళ్ళని ఇప్పుడే నేను పిలిపిస్తా. నీ గుడ్డు తీసుకో, కద్దులో గుడ్డు తీసుకో. నేను కళ్ళ కూడా చక్రం నుంచి గుడ్డు తీసుకో. గుడ్డు ఆడే ఉంది, త్వరగా తీసుకో. గుడ్డు పగిలిందే ప్రేతత్వం బయటకు వస్తాయి. అంత అక్కడే ఉంది గుడ్డు. గుడ్డు పగలదు, అది నేను ఎంత దుబ్బినా కూడా పగలదు. అది తీసుకో, ఆ గుడ్డు తీసుకో. ఇద్దో ఇక్కడ కింద, త్వరగా తీసుకో. పెట్టు, ఇక్కడ పెట్టు, మధ్యలో. పగిలిపోయిందా? పాప రక్తం అర్పిస్తున్నా, పాపని బలిస్తున్నా, నాకు ఎందుకే ఇట్లా కొత్త కొత్తవని పాపని నలిపేస్తున్నా. చిల్లర చిల్లర చేయి బా కంపు. పాప రక్తం నీ సొంతం, పాప ప్రాణం ఏమి డబ్బు పరలోకం. చచ్చిపోని దాన కాదు. ఇదొక చూడు, ఇదొక్క ఘట్టం దాటినామంటే నిజం నాకు కోపం వస్తుంది. మనం ఎన్నో ఘట్టాలు దాటినట్లే. నాకు నిజం కోపం వస్తుంది. నాకు మెంటల్ తెప్పిద్దు. నేను చచ్చిపోయాక నా పాడి మీద వేస్తావని నువ్వు డబ్బులు కట్టలు అంటారు. నువ్వు తాగకపోతే నేను తాగలరా? చక్రంలో ఉన్నా కాబట్టి. దయచేసి నీ తాతవ నా కోసం, తాతవ నా కోసం. అట్లా చూస్తున్నావు. తాతవ మీ భయపెట్టద్దు, తాతవ మీ భయపెట్టద్దు. పెట్టని మీ ఎందుకు రక్తానికి సమయం, సూచన, స్పర్శనం. నువ్వు ఇంటికి ఫోన్ చేస్తావా? వద్దు, దయచేసి ఇట్లాంటివి చెప్పొద్దు. మళ్ళీ మనం బంగారు వజ్రాలు ఇవన్నీ వాళ్ళందరికీ ఊరందరికీ పంచాల్సి వస్తుంది. నా మాటిను. మీ అమ్మ ఫోన్ ఎత్తదు, అమ్మ ఫోన్ ఎత్తదు. దుష్టాలను నేను దయచేసి ఎందుకు నేను ఇట్లా వేషాలు మూడు రక్తం చుక్కలే. కాలు నరం జంపనా, చెయ్యి నరం జంపనా, చెయ్యి నరం జంపనా. మా ఇంటి దగ్గర దింపల్లా? చెప్పు. ఇంటికి పోతావా? డబ్బు వద్దా? బంగారు వద్దా? వజ్రాలు వద్దా? 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 పిచ్చి చేయద్దు నిమ్మి నువ్వు. ఏమొద్దా?
వద్దా జ్యూస్ దాతావా ఎగ్ జ్యూస్ ఫోన్ మా అమ్మ ఫోన్ చేస్తుంది. కట్ చేసిన నీ చేయి కూడా కట్ చేస్తా. నీ రక్తం 3 చుక్కలని చెప్పే కదా, 3 లీటర్లు. బాగా బలిసినావు 3 లీటర్లు సుర్రని పిత్తా. ఇది కాదు బిందె తెస్తా. బిందె నిండా ఏం చేస్తా? ఎందుకని బిందె నిండా నింపుతా. నింపి ప్లీజ్ వద్దునా. మళ్ళీ వచ్చి పక్కన కూర్చో. ఒక్క నిమిషం కూర్చో. భయమవుతుందా? మా అమ్మ ఫోన్ రక్తం నీది కావాలా ఎవరిది కావాలా? టక్కనైపోతున్నా. నిజంగా నీకు భయం అవుతుందా? మా అమ్మ. హలో అమ్మా, నిమ్మి ఏమో శుద్ర పూజలు చేస్తాడు ఇంట్లో. హలో చెప్పమ్మా. అవునా? అమ్మా, నా రక్తం అడుగుతాడు. ఏంటి అట్ట చేయిపోతాడని చెప్పా. ఫోన్ వచ్చేయి, నేను చేయి కచ్చేస్తా. నిమ్మి, నువ్వు నిజం చెప్తున్నాను. నేను నిజంగా ఏదో ఒకటి చేసుకుంటా. నేను ఎందుకు నాకు ఊరికి సత్తా అయ్యిద్ది నువ్వు. దీన్ని భయపడతానవా? నేనేదో టైం పాస్ చేస్తా అంటే వీడియో ఏడుంది ఎత్తుకుపో. వీడియో వస్తాను. సర్లే కదా తెచ్చి తిక్లింది. నేను చెయ్యను. నేనే చేసుకోవాలా? ఇస్తావు బయటికి? తీసావా? పిచ్చి పట్టిపోయింది నీకు. 3 చుక్కలు కాదు, 3 లీటర్లు పోసి నేనే గడుగుతా. ఓకేనా? కాలుతుందంతా లేదు. బయట కూడా చూపుతారు. నాకు వద్దు. రా దానిపోదు. రా జిమ్మి, రా. మీ అమ్మ ఫోన్ చేయి. మళ్ళీ ఏదో నిజం అనుకునే. నిజమే కదా. మీ అమ్మ ఫోన్ చేయి. నిజంగా ఏదో చేస్తున్నాడు శుద్ర పూజలు అనుకునే. తమాషా చేసిన టైం పాస్ అని చెప్పు. ఊరికే భయపడిచ్చేయడం. చెప్పు జిమ్మి, ఫోన్ చేసి చెప్పు. ఇదంతా క్లీన్ చేయి. చేస్తాలే, ఫోన్ చేసి చెప్పు.